పల్నాడు జిల్లా నరసరావుపేట టీడీపీ పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలకు కేంద్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు లభించాయి. భారత ఆహార సంస్థ ఎఫ్సీఏ ఆంధ్రప్రదేశ్ కమిటీ చైర్మన్గా ఆయన నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం పట్ల తెలుగుదేశం పార్టీ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఆహార ధాన్యాల సేకరణ, నిల్వ, పంపిణీ వంటి కీలక అంశాలను పర్యవేక్షించే ఎఫ్సీఐ కమిటీకి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నేతృత్వం వహించనున్నారు. ఈ హోదాలో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించనున్నారు. ముఖ్యంగా ధాన్య సేకరణ ప్రక్రియ, కొనుగోలు కేంద్రాల నిర్వహణ, ఇతర పంటల ఉత్పత్తుల సేకరణ, ఆహార పదార్థాల నాణ్యతా ప్రమాణాల అమలు తీరు, ఇటువంటి అనేక అంశాలపై ఆయన లోతైన అధ్యయనం చేయనున్నారు. తద్వారా రాష్ట్రంలో ఆహార భద్రతకు సంబంధించిన విషయాల్లో కేంద్రానికి తగిన సూచనలు, సిఫార్సులు అందించే అవకాశం ఆయనకు లభించింది. తనకు ఈ నూతన బాధ్యతలు అప్పగించడం పట్ల ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సంతోషం వ్యక్తం చేశారు. తనపై విశ్వాసం ఉంచి ఈ కీలక పదవినిచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రత్యేకించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర రైతుల సంక్షేమానికి, ఆహార ధాన్యాల సేకరణలో పారదర్శకతకు తన వంతు కృషి చేస్తారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట టీడీపీ పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలకు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. భారత ఆహార సంస్థ ఆంధ్రప్రదేశ్ కమిటీ చైర్మన్గా ఆయన నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం పట్ల తెలుగుదేశం పార్టీ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఆహార ధాన్యాల సేకరణ, నిల్వ, పంపిణీ వంటి కీలక అంశాలను పర్యవేక్షించే ఎఫ్సీఐ కమిటీకి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నేతృత్వం వహించనున్నారు. ఈ హోదాలో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించనున్నారు. ముఖ్యంగా ధాన్యం సేకరణ ప్రక్రియ, కొనుగోలు కేంద్రాల నిర్వహణ, ఇతర పంటల ఉత్పత్తుల సేకరణ, ఆహార పదార్థాల నాణ్యత ప్రమాణాల అమలు తీరు వంటి అనేక అంశాలపై ఆయన లోతైన అధ్యయనం చేయనున్నారు. తద్వారా రాష్ట్రంలో ఆహార భద్రతకు సంబంధించిన విషయాల్లో కేంద్రానికి తగిన సూచనలు, సిఫార్సులు అందించే అవకాశం ఆయనకు లభించింది. తనకు ఈ నూతన బాధ్యతలు అప్పగించడం పట్ల ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సంతోషం వ్యక్తం చేశారు. తనపై విశ్వాసం ఉంచి ఈ కీలక పదవినిచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రత్యేకించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర రైతుల సంక్షేమానికి, ఆహార ధాన్యాల సేకరణలో పారదర్శకతకు ఆయన తన వంతు కృషి చేస్తారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.